సుందర్ నీకు దూరం అవుతాడేమోనని భయపడుతున్నావా? రూప ఏ తప్పు చేయడం లేదు. ఇష్టపడ్డవాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. రూప మరీ అంత మూర్ఖురాలు కాదురా. కృష్ణ మీ ఇద్దరికీ పెళ్లి చేయగలదని నమ్ముతుంది కాబట్టే తాను కొంచెం వెనక్కి తగ్గింది. మై గాడ్, హీస్ అ మ్యాగ్నెట్ కళ్యాణి. ఎక్కువసేపు మాట్లాడకు, అతుక్కుపోతావు. ఓకే, యూ క్యారీ ఆన్. ఏం చేశారు అర్జున్? కృష్ణ అంతలా మారిపోయింది. నథింగ్. కళ్యాణి, నాకు కృష్ణ గురించి కొన్ని తెలియాలి. అడగండి. మీరు తన రిలేటివ్ కాదా? కాదు. మరి ఫ్రెండా? కాదు. మరి ఎలా కలిశారు? ఇంట్రెస్టింగ్. హౌ కళ్యాణి? నువ్వెవరో తనెవరో, కానీ తన కోసం నువ్వు. అమేజింగ్. నిజంగా ఇందాక కృష్ణ అన్నది నిజం. నువ్వు డాక్టర్ కన్నా గొప్పదానివి. మేం చేస్తే పనికి డబ్బులు తీసుకుంటాం, కానీ నువ్వు కృష్ణ ఆనందాన్ని నీ ఆనందంగా ఫీల్ అవుతున్నావు. నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అర్జున్. బట్ కృష్ణ. డోంట్ వరీ కళ్యాణి, నేను ఉన్నాను కదా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే, ఇట్స్ డ్యూటీ టైమ్ నౌ. బాయ్. వదినా, మామయ్య గారిని భోజనానికి పిలుద్దామా? అప్పుడే వద్దు వదినా, పిల్లలు తిన్నాక పిలుద్దాంలే. ఒక అరగంట ఆలస్యంగా తింటా అన్నారు. సరే. అబ్బబ్బబ్బా, తింటున్నప్పుడు కూడా ఏంట్రా మీ అల్లరి? ముందు తినండి. తిను. అమ్మా నాకు కాదమ్మా, ముందు నాకు పెట్టు. ఒరే, నీకు ఆల్రెడీ పెట్టాను కదా, తిను. తినవే. వీడు మళ్ళీ ఫోన్ చేశాడేంటి? అనిత, ఫోన్ మోగుతుంటే పట్టించుకోవేంటి? అది కొత్త నెంబర్ వదినా. ఎవరో తెలియక. మాట్లాడితేనే కదా ఎవరని తెలిసేది. అనిత, వీలైతే మాట్లాడు, లేదంటే కట్ చేయి. నువ్వు తినరా. కట్ చేస్తే డైరెక్ట్ గా ఇంటికే వస్తాడు. ఇప్పుడు ఎలా? హలో. హాయ్. ఎవరనిత? అది అలాగే వాళ్ళ లెక్కల మాస్టర్ వదినా. అలాగా, అదేం చేసిందో ఏమిటో. మాట్లాడు. హలో 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 సార్, సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. ఒక్క నిమిషం, పక్కకు వస్తున్నాను. హలో హలో హలో. మాకు మ్యాథ్స్ చెప్పేది టీచర్ కదా, మరి మాస్టర్ అంటుందేంటి?
ఏయ్, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయటమేనా? పర్వాలేదే, ఈసారి ఫోన్ త్వరగానే లిఫ్ట్ చేసావు. ఏ కాల్ అటెండ్ చెయ్యకపోతే క్యారెక్టర్ లీక్ అవుతుందని భయమా? ఉండాలి, ఆ భయం అలాగే ఉండాలి. నీ భయమే నా పెట్టుబడి. ఆ భయంతోనే నా రాబడి. భద్రా ప్లీజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు చేస్తాను హనీ? మనీ కోసమే కదా. ఎన్నిసార్లు నిమ్మంటావు? నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా? నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పు? అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. సింగిల్ పేమెంట్ తీసుకుని సింగపూర్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. సింగిల్ పేమెంట్ అంటే ఎంత కావాలి? జస్ట్ 20 lakhs, 20 లక్షలు. 20 లక్షలా? అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురాను? తీసుకురావాలి మై డియర్, లేకపోతే నేనే సీడీలు తీసుకుని మీ ఇంటికి వస్తాను. ప్లీజ్, అంత పని చెయ్యొద్దు. అలా చేయకూడదు అనుకుంటే 20 lakhsతో ఫైనల్ సెటిల్మెంట్ కింద 5 minutes నువ్వు నాతో స్పెండ్ చేయాలి. భద్రా, ఏం మాట్లాడుతున్నావు? అరవకు, ఇంట్లో వాళ్ళు వింటారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేనింకెప్పుడు నీ జోలికి రాను. అర్థమైందనుకుంటాను. ఎందుకంటే నీకు వేరే ఆప్షనే లేదు బంగారం. అయినా మై డియర్ హనీ, రోజు ఇలా నాతో నువ్వు టెన్షన్ పడే కన్నా ఒకేసారి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. నీ ఇష్టం. యూజ్ చేసుకుంటే నువ్వే హ్యాపీగా ఉంటావు, లేకపోతే నేను మాత్రమే హ్యాపీగా ఉంటాను. బాయ్ హనీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్.
నువ్వు నాతో స్పెండ్ చేయాలి. లేకపోతే నేనే సీడీలు తీసుకుని మీ ఇంటికి వస్తాను. నీకు వేరే ఆప్షన్ లేదు బంగారం. ఏంటి పిన్ని ఇది? ఎందుకు ఇదంతా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. నువ్వు దేనికి భయపడి ఇంత దాకా వచ్చావో నాకు తెలియాలి. ఎవడవాడు? ఎందుకు నిన్ను డబ్బు అడుగుతూ పీడించుకు తింటున్నాడు? ఒకసారి కూరగాయల వాడిలా, ఇంకోసారి ప్లంబర్లా, ఇలా ఎందుకు వేషాలు మారుస్తూ మన ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు? ఏంటి పిన్ని, నీ ప్రాబ్లం నాతో చెప్పు. భర్త దగ్గర కూడా చెప్పుకోలేని సమస్య అంటే నువ్వే ఏదో తప్పు చేసావని నాకు అనిపిస్తుంది. చెప్పు పిన్ని, ఎవడు వాడు? ఎందుకు వాడి ఫోన్ రాగానే నీకు చెమటలు పడుతున్నాయి? ఎందుకు వాడి గొంతు వినగానే నీలో వణుకు పుడుతుంది? చెప్పు పిన్ని, మాట్లాడవేంటి? ఎందుకు పిన్ని ఇంత దాకా వచ్చిన తర్వాత కూడా నిజం దాస్తావు? నిన్ను ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకొచ్చిందంటే నీది చిన్న సమస్య కాదు, నాకు అర్థం అవుతుంది. నా సమస్య చిన్నదైతే నీకేంటి, పెద్దదైతే నీకేంటి? నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, వెళ్తాను. ఏయ్, అదేటివ్వు. ఇస్తాను, కానీ ముందేది నీ పిల్లలకి తాగించి ఆ తర్వాత నువ్వు తాగు. ఇంత చిన్న వయసులో వాళ్ళు తల్లికి దూరమై నరకం అనుభవించడం ఎందుకు? అందుకే వాళ్ళని కూడా నీతో పాటు తీసుకెళ్దు గాని. ముందు వాళ్ళకు కూడా కొంచెం కొంచెం తాగించొస్తాను. వద్దు ప్లీజ్, ఆ పని చెయ్యొద్దు. పాపం చేసింది నేను, అందుకే శిక్ష వేసుకుంటున్నాను. అంతేకాని నా పిల్లలేం కాకూడదు. పిల్లల గురించి ఇంత ఆరాట పడేదానివి, మరి నువ్వు లేకపోతే ఆ పిల్లలు ఏమైపోతారో అని ఆలోచించలేకపోయావా? చూడు పిన్ని, నేనంటే నీకిష్టం లేకపోవచ్చు, కానీ నువ్వంటే నాకిష్టం పిన్ని. నాన్నకి నేను తాతయ్యని మాత్రమే దగ్గర చేయాలని రాలేదు పిన్ని. మన కుటుంబం అంతా కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే వచ్చాను. నువ్వు పైకి గంభీరంగా కనపడుతున్నా లోపల ఎంత నరకం అనుభవిస్తున్నావో నేను చూశాను. నీలో నువ్వే దేని గురించో మదన పడుతున్నావు. వాడెవరో నాకు తెలియదు, కానీ వాణ్ణి చూసినప్పుడల్లా నువ్వు పడే టెన్షన్, నువ్వు పడే బాధ నేను గమనిస్తూనే ఉన్నాను.
ఇందాక నువ్వు ఫోన్ మాట్లాడిన తర్వాత నువ్వు ఏడవటం కూడా నేను చూశాను పిన్ని. వాడే నీ సమస్య అని అర్థమవుతూనే ఉంది. కానీ వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగే అంత సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. పిన్ని, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నిన్ను నరకం నుంచి బయటపడేసే ప్రయత్నం నేను చేస్తాను. చెప్పు పిన్ని. సమస్య ఆడదానిదే అయినా ఆ సమస్య తీర్చడానికి ఇంకో ఆడదాని సహాయం సరిపోదు కృష్ణ. నువ్వు నన్ను కాపాడలేవు, నీ వల్ల కాదు. బలహీనతలకి లొంగి భయపడినన్ని రోజులే పిన్ని ఆడదాన్ని మగాడు వేధించుకు తినేది. ఒక్కసారి ఆ భయాన్ని పక్కన పెట్టి చూడు. బళ్ళం చేత పట్టుకుంటే ఆడదానికి ఆది పరాశక్తికి తేడా ఉండదు. రాక్షస సంహారం చేసిన వాళ్లలో రాముడే కాదు, సత్యభామ కూడా ఉంది పిన్ని. ఆడది ఎదురు తిరగడం మొదలు పెడితే మగవాడి కథే అడ్డం తిరుగుతుంది. భయపడికి పిన్ని, నీ సమస్య ఏంటో నాతో చెప్పు. నీ ధైర్యం చూస్తుంటే నా ప్రాబ్లం నీకు చెప్పాలని మనసు ఆరాట పడుతుంది కృష్ణ. కానీ చెప్పడానికి నోరు తడబడుతుంది. ఏం పర్వాలేదు పిన్ని, నువ్వు తప్పు చేసుండవనే నమ్మకం నాకుంది. తప్పు చేశాను కృష్ణ. ఒక ఘోరమైన నిజాన్ని దాచి చాలా పెద్ద తప్పు చేశాను. నా పరువు కాపాడుకోవడం కోసం దాచాను. కానీ ఆ నిజం దాచటం వల్లే ఈరోజు నా పరువు పోయే పరిస్థితి వస్తుందని ఊహించలేదు కృష్ణ. అందుకే ఆ పరువు పోకముందే నా ప్రాణం పోవాలని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. చావు పరిష్కారం కాదు పిన్ని. పైగా అప్పుడు నిజంగానే నువ్వు తప్పు చేసిందనివవుతావు. సమాజం నీ మీద జాలి చూపించదు. కారణం తెలీదు కాబట్టి నీ శవాన్ని కూడా వేలెత్తి చూపుతుంది. వద్దు పిన్ని, అంత దుస్థితి నీకు రావద్దు. నీ బాధని నాతో పంచుకో. సమాజం వరకు వెళ్లకముందే నీ సమస్య నేను పరిష్కరిస్తాను. అసలు ఎవడు పిన్నివాడు? ఒకప్పుడు నేను ప్రేమించినవాడు. ఆ పాపానికే ఇప్పుడు నన్ను పీడించుకు తింటున్నాడు. వాణ్ణి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. కాని వాడు దాన్ని ఆసరాగా తీసుకొని నా మనసుతో ఆడుకోవాలనుకున్నాడు. సంవత్సరం వరకు బానే ఉన్నాడు. నేను లేకపోతే బతకలేను అని నన్ను నమ్మించాడు. వాడి మాటలకి పడిపోయి వాడి ప్రవర్తనకు మెచ్చి వాడే నా జీవితం అనుకుని బతకటం మొదలు పెట్టాను. సడన్ గా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. కంగారు పడ్డాను. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని చెప్పాను. వాళ్ళు ఒప్పుకోకపోతే లేచి వచ్చేస్తానని కూడా చెప్పాను. దానికి వాడు ముందు మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం, అప్పుడైతే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారని నమ్మించాడు. వాడు మాయలో ఉన్న నేను ఆ క్షణంలో వాడి మాటే విన్నాను. ఇంట్లో ఫ్రెండ్స్ తో టూర్కి వెళ్తున్నానని చెప్పి వాడితో వెళ్ళిపోయాను. వాడు నన్ను ఒక గెస్ట్ హౌస్ లో ఉంచి మరుసటి రోజు ఉదయం మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి బయటికి పనుందని వెళ్ళాడు. నైట్ తిరిగొచ్చాడు. తినడానికి పార్సిల్ కూడా తీసుకొచ్చాడు. ఇద్దరం కలిసి భోజనం చేశాం. కానీ వాడందులో మత్తు మందు కలిపి నాకిచ్చాడు. కానీ ఆ విషయం నాకు తెలీదు. అప్పుడు వాడు నన్ను బలవంతంగా లొంగ తీసుకోవాలని చూశాడు. కానీ నేను వాణ్ణి వారించాను. ఆ మత్తులోనే వాణ్ణి దూరంగా నెట్టేసి అక్కడి నుండి పారిపోయి వచ్చేశాను. శీలం కాపాడుకోగలిగాను, కానీ నా ప్రేమ విషయంలో ఓడిపోయాను. వాడంటే ఉన్న ప్రేమ ఆ క్షణంలోనే అసహ్యంగా మారింది.
వాణ్ణి మర్చిపోవాలని నిర్ణయించుకున్నాను. ఊరు నుండి తిరిగి వచ్చినట్టుగానే ఇంటికొచ్చేసాను. జరిగింది పీడకలాని మర్చిపోయి ఇంట్లో వాళ్ళకి సంబంధాలు చూడమని చెప్పాను. వాళ్ళకి విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఆ తర్వాత వాడు మళ్ళీ నాకు కనిపించలేదు. ఆ తర్వాత మీ బాబాయ్తో పెళ్లి కుదిరింది. అన్నీ మర్చిపోయి హాయిగా కాపురం చేసుకుంటున్న నా జీవితంలో పాప పుట్టిన తర్వాత వాడు మళ్ళీ వచ్చాడు. వాడు చాలా తెలివిగా ఆ రోజు గెస్ట్ హౌస్ లో మా ఇద్దరి మధ్య జరిగిందంతా వీడియో తీశాడు.